ఈ 2025లోనే ఇప్పటి వరకు 9 స్టాంపెడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇండియాలో. చాలా బాధాకరమైన విషయం, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఒరిస్సాకు చెందిన రాజవంశీయులకు ఈ ఘటనకు ఏం సంబంధం? ఈ హరిముకుంద పాండే అనే వ్యక్తి ఎవరు? అసలు ఈ టెంపుల్ ప్రైవేట్ వాళ్ళదని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారు? ఈ సంవత్సరంలో ఇన్ని స్టాంపెడ్ ఇన్సిడెంట్స్ జరిగితే మనం నేర్చుకున్నది ఏంటిది? ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు ఈ కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో. అందులో ఈ రోజు ఏకాదశి, పైగా శనివారం కావడంతో కార్తీక ఏకాదశి రోజున వైష్ణవాలయాలను దర్శించుకుంటే మంచిదని నమ్మకం. కానీ ఆ నమ్మకమే ఈ రోజు ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ రోజు ఉదయం 11:45 తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకు ముఖ్య కారణం గుడి లోపలికి వెళ్లే దారి, గుడి నుండి బయటకు వచ్చే దారి ఒకటే క్యూ లైన్ ఉండడం, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉండడం. అసలు ఆ టెంపుల్ కెపాసిటీ 3,000 అయితే దాదాపు ఈ రోజు మీరు నమ్మరు కానీ 20,000 మంది ఆ టెంపుల్ దగ్గరికి వచ్చింది. ఆ టెంపుల్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఎక్కువ మంది భక్తులు ఒకటేసారి ఆ స్టెప్స్ ఎక్కడం తోటి అక్కడ ఉన్న రేలింగ్, ఈ ఐరన్ గ్రిల్, మనం స్టెప్స్ ఎక్కుతా ఉంటే సపోర్ట్ కోసం పట్టుకునే గ్రిల్స్ విరిగిపోవడం, గుడి లోపల నుండి బయటకు వచ్చే భక్తులు, బయట నుండి లోపలికి వెళ్లే భక్తులు ఒకటే క్యూ లైన్ లో ఉండడం వలన రద్దీ పెరగడం, ఈ ఐరన్ రేలింగ్ దానికి ఒరిగి ఉన్న కొంతమంది ఒకేసారి కింద పడిపోవడం. ఒకరి మీద ఒకరు పడి అంత గందరగోళంగా ఏమైందో అర్థం కాక 100 మంది తోపులాట కాస్త ఈ తొక్కిసలాట కారణమైంది. ఇప్పటి వరకు 10 మంది చనిపోగా ఇంకా 13 మంది క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆడవాళ్ళు, అలాగే 13 ఏళ్ల చిన్న పిల్లోడు నిఖిల్, వీళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఆ బాధ, ఎవరికి ఇట్లాంటివి జరగొద్దని కోరుకుందాం. అందుకే భక్తి ఎంత గొప్పదో బాధ్యత అంతే గొప్పది. ఇంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? భారీగా వచ్చిన భక్తుల? ఇంతమందిని హ్యాండిల్ చేయలేని టెంపుల్ మేనేజ్మెంటా? అసలు సేఫ్టీ రూల్స్ లేకుండా ఆలయం నిర్మించిన వ్యక్తిదా, లేక ఇంతమంది భక్తులు వస్తుండగా పట్టించుకొని ప్రభుత్వాలదా? అయితే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు స్పందిస్తూ ఈ స్టాంపెడ్ కు సంబంధించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ జరపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఈ కార్తీక మాసంలో ప్రతి టెంపుల్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటది గనక క్యూ లైన్లు పాటించాల్సిందిగా, ఆలయాల సిబ్బంది చూసుకోవాల్సిందిగా, అలాగే ఎక్కువ మంది భక్తులు వస్తుంటే పోలీస్ బందోబస్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంఘటనపై ట్వీట్ చేసి PMNRF ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, ఇంజురీస్ అయిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం కలెక్టర్, ఈ టెంపుల్ దేవాదాయ శాఖకు సంబంధం లేదని, ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ అని, ఎంతమంది భక్తులు వస్తున్నారనే దానిపై ఆలయ సిబ్బంది నుండి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో బందోబస్తు ఏర్పాటు చేయలే అని చెప్పారు. అసలు ప్రైవేట్ టెంపుల్ అంటే ఏంది, అలా కూడా వ్యక్తులు టెంపుల్ కట్టుకోవచ్చా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ప్రైవేట్ టెంపుల్స్ గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన మన చిలుకూరు బాలాజీ టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్స్, ఇవి చాలా పాపులర్, మనందరికీ తెలుసు. ఇవి కూడా ప్రైవేట్ టెంపుల్సే. అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా మన జాగాలో మనం గుడిని నిర్మించుకుంటే, లైక్ మీరు నేను ఒక వ్యక్తి తన సొంత డబ్బుతో తన సొంత భూమిలో తనకు నచ్చిన గుడి నిర్మించుకోవచ్చు. అట్లాంటి గుడులని ఈ ప్రైవేట్ టెంపుల్స్ అంటాం. ఈ ప్రైవేట్ టెంపుల్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండవు, ఎండోమెంట్ యాక్ట్ వీటికి వర్తించదు. నాకు తెలిసి మాక్సిమం అన్ని సాయిబాబా గుళ్ళు కూడా ఈ ప్రైవేట్ టెంపుల్స్ కిందకే వస్తాయి, వీటికి కూడా ఎండోమెంట్ యాక్ట్ వర్తించదు. అయితే ఈ శ్రీకాకుళం కాశీబుగ్గలో ఉన్న శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పలాసాలో స్థిరపడ్డ ఒరిస్సా రాజవంశీయులకు చెందిన హరిముకుంద పాండా అనే ఈ 90 సంవత్సరాల వృద్ధుడు తన సొంత డబ్బుతో 10 కోట్ల రూపాయలతో వాళ్ళ కుటుంబానికి చెందిన 100 ఎకరాల భూమిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుడి నిర్మించాడు. అయితే ఈ హరిముకుంద అనే వ్యక్తి గుడి కట్టడానికి ముఖ్య కారణం, అతను 10 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు అక్కడ గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్న చాలా కొద్దిసేపే ఆ స్వామి దర్శనం కలగడం, స్వామి దగ్గర ఇంకొద్దిసేపు ఉందామంటే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆయన పక్కకు నెట్టేశారంట. అయితే ప్రజలందరూ ఆ స్వామి వారిని కనులారా చూసే విధంగా ఉండాలని 10 కోట్ల రూపాయలతో పూర్తి సేవా విధానంతో ఈ గుడిని నిర్మించారు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు స్నానాలు చేయడానికి కోనేరు దొవ్వియడం, అక్కడ ఉండేందుకు విశ్రాంతి మండపాలను కూడా నిర్మించాడంట. భక్తితో ఇన్ని చేసిన ఇతనికి 95 ఏళ్ల వయసులో ఈ స్టాంపెడ్ సిచ్యువేషన్ అనేది చాలా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ తప్పెవరిది? గుడి నిర్మించిన ఈ 95 ఏళ్ల వయసున్న హరిముకుంద పాండాదా, రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయని ఆలయ సిబ్బందిదా, ఇంత జనం వస్తున్న పట్టించుకొని పోలీస్ శాఖదా, లేకపోతే ప్రాణాలు విడిచిన అమాయకుల భక్తులదా? తప్పెవరిదైనా సరే ఆ 10 మంది ప్రాణాలను మాత్రం మనం తీసుకురాలేము. ఈ సంవత్సరంలో మన ఇండియాలో ఇప్పటికి 9 స్టాంపెడ్ సిచ్యువేషన్లు జరిగినాయి. తిరుమల టోకెన్ల సంబంధించి, ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో, అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షోలో, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విన్నింగ్ సెలబ్రేషన్స్ లో, పూరి జగన్నాథ్ రథయాత్రలో, తమిళనాడు టీవీకే పార్టీ విజయ్ గారి పొలిటికల్ ర్యాలీలో, ఈ రోజు శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో. దేవుడు ఎక్కడున్నా దేవుడు. ఒకవేళ అదే రోజు పోవాలన్నా భక్తుల రద్దీ తక్కినాక మధ్యాహ్నమో సాయంత్రమో వెళ్ళమని చెప్పండి. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని దయచేసి ఇట్లా రద్దీగా ఉన్న ప్రాంతాలకు
ఈవెంట్లకు తీసుకుపోకండి. మీరు కూడా హైప్ ఉన్న ఈవెంట్స్, సినిమా ప్రీమియర్లు, స్పోర్ట్స్ ఈవెంట్, పొలిటికల్ ర్యాలీలకు సేఫ్టీ రూల్స్ పాటించారో లేదో తెలుసుకొని మరీ వెళ్ళండి. ఫస్ట్ మనమే బాధ్యతగా ఉండాలి, ఎందుకంటే పోయేది మన ప్రాణాలు కాబట్టి. విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము గవర్నమెంట్ కి చెప్పేది ఒకటే, జనాలు ఎక్కువ గుమిగూడే చోట ఆర్గనైజర్లు వాలంటీర్లను పెట్టి క్యూ లైన్ లో పాటించేలాగా ప్రభుత్వము, ఆలయ సిబ్బందులు, అట్లాంటి ఈవెంట్ కు సంబంధించిన ఆర్గనైజర్స్ అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇన్ని స్టాంపేడ్ సిచ్యువేషన్ జరిగినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం, ప్రజలకు అవగాహన కల్పించకపోవడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి. ఇది చాలా చిన్న జీవితం, అందరం జాగ్రత్తగా ఉందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేయాలని కోరుకుంటున్నాను.